మీరు అన్నారు కదా చాలా మూవీస్ ఇంతకు ముందు కూడా చేశాను, భూమిని కబడ్డీ జట్టుకు ముందు. జగడంలో అని కొట్టింది నేనే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయినా అంటే ఆ మూవీ మొత్తానికే హైలైట్ సీన్ అనమాట. అవునండి, అవును. ఎస్, మన సుకుమార్ గారితో ఆ మూవీ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్లీ దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అంటే మేము అప్పుడే నేను జై అనే సినిమాలో చిన్న బిట్లో కనిపిస్తాను నేను అనమాట. అది నా ఫస్ట్ సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే. జగడంకి పేరు రావడం వల్ల అందరూ నేను జగడం సినిమా నుంచి అనుకుంటారు. నేను ఆడిషన్ ఇచ్చి తేజ గారికి అప్పుడు కొత్త వాళ్ళకి పరిచయం చేస్తున్నారంటే ఆడిషన్ ఇచ్చి జై సినిమాలో నేను, మన వేణు టిల్లు, నవదీప్ గారు అండ్ గీతా సింగ్, ఇట్లా చెమ్మక్ చంద్ర కూడా ఉంటాడు ఆ సినిమాలో. ఇట్లా చాలామంది ఆ సినిమాతో ఫ్రెండ్స్ అయిన వాళ్ళం, ఒకటేసారి కెరియర్ని స్టార్ట్ చేసిన వాళ్ళం. ఇలాంటి ప్రాసెస్లో ఫోటోలు పెట్టి తిరుగుతున్నప్పుడు దిల్ రాజు గారి ఆఫీస్లో ఒకసారి ఫోటో ఇచ్చాను నేను. ఫోటో ఇచ్చి ఒక ఆడిషన్ ఏదో చేశాను. అప్పుడు జగడం సినిమా వాళ్ళ బ్యానర్లో జరగాలి ఇంకొక హీరోతో. అది ఎందుకో జరగలేదు. ఆడిషన్ పిలిచారు. మళ్ళీ ఏంటి అనుకున్న ఒక 2-3 ఇయర్స్ తర్వాత సుకుమార్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇట్లా నాంపల్లి సత్య అని ఒక క్యారెక్టరు, దానికి రామ్ గారు, నేను, మళ్ళీ వేణు, అందరం చాలామంది ఉన్నాం. దానికి ఒక ఇచ్చేసామన్నమాట యాక్టింగ్ వర్క్షాప్ లాగా. సుకుమార్ గారు ప్రతిదీ డీటెయిలింగ్గా చెప్పడం, దాంతో చిన్న చిన్న ఐడియాస్ ఫామ్ చేసుకుంటూ చేసేసరికి అలా ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ వచ్చింది. అది కూడా వన్ ఆఫ్ ద మామూలు పేరు రాలేదు. ఆ సినిమాతో నేను ఇప్పటి వరకు ఇన్నాళ్ళు నా కెరియర్ ఇంకా సాగుతుందంటే నా మొదటి సినిమా సుకుమార్ గారి దయ వల్లే. ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? అని కొట్టింది నేనే అనేది. అది యాక్చువల్లీ ఏంటంటే టిపికల్గా ఇప్పటి వరకు మనం బేసిక్గా ఈగోతో ఉన్న ఒక కామిక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎలా ఉంటుందో అని. దాంట్లో జయంత్ అని క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ వచ్చి వాడు వచ్చి ఆ యమహా బ్యాచ్ వాళ్ళని చిత్తుగా కొట్టేశాను రా అంటే, చిత్తు కొట్టేసావా, అదేంటి వీడి కదా కొట్టానని చెప్పాడు. అంటే అవును నేనే కొట్టాను, వీడేంటి కొట్టడం అంటే, లేదు నేను కదా కొట్టిందంటే ఇంకేట్ చేస్తాడు, నేను కొట్టాను మావా, నేను కదా కొట్టింది అని. ఒరే ఈ చిన్నదానికి ఏడ్ చేస్తావు అంటే, సరే నువ్వే కొట్టావు. సరే నువ్వే కొట్టా అంటావేంటి? మళ్ళీ ఆ మధ్యలో ఇదేంటంటే, సరే నువ్వు కొట్టావు, అదేంటి నొక్కుతూ చెప్తున్నావేంటి, నేనేదో నమ్మనేమో అనుకున్నట్టు. అంటే వాడు సరేరా బాబు నువ్వే కొట్టా, అలా చెప్పు, ఇప్పుడు వాళ్ళు నమ్ముతారా అంటే, వాళ్ళు నమ్మాను. కానీ ఈ లోపల ఇంకోటి వస్తాడు, వచ్చి ఎవడైతే ఫస్ట్ వాడు చెప్పాడో, అరే యమహా బ్యాచ్ వాళ్ళని చిన్న కొట్టాడంట నీ అబ్బా అని చెప్పి వాడి మీద పడ్డా. అంటే బ్యూటీగా అనిపించింది. అది ఒక 4-5 టేకులు పడ్డాయి, ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి. ఆయన చెప్పిన మోడలేషన్ కానీ ఎక్కడ నొక్కాలి ఇవన్నీ కూడా చెప్పి నాకు గురువులాగా నేర్పించారు. అందుకని ఆబ్వియస్గా చాలామందికి తెలిసిన విషయం ఏది, నా ఫస్ట్ సినిమా అంటే నా లైఫ్లో నేను మర్చిపోకూడదు ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ అని చెప్పి మా అబ్బాయికి సుకుమార్ గారి పేరు, హీరో రామ్ గారి పేరు 2 కలిపి సుకురామ్ అని పెట్టాను. ఓకే, సుకురామ్. మీరు బీబీలో ఉన్నప్పుడు పుట్టింది వాడి పేరు రాజ్దీప్. నా ఎలిమినేషన్ వాడి ఎంట్రీ ఒకటేసారి జరిగింది. తన కోసమే మీరు దేవుడు పంపించారు.